హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి బిస్కెట్స్ చేస్తున్నాను గోధుమ పిండితోటి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు పిల్లలకి స్నాక్స్ చేయండి ఆంటీ అని. ఈరోజు నుంచి ఒక 4-5 రోజులు అలా చేస్తాను. స్నాక్స్ రెసిపీస్ పెడతాను, చూడండి అమ్మా. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. బిస్కెట్లు తయారు చేస్తాను గోధుమ పిండితోటి. 1 కప్పు షుగర్ పౌడరు, ఈ కప్పుతోటే కప్పు నూనె, 150 గ్రాములు పంచదార తీసుకోవాలి, ఒక 100 గ్రాములు ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిలే వేసుకోవాలి, వేరుశనగ నూనె వేయకూడదు. 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. 1 అర స్పూను యాలకి పొడి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక 100 గ్రాములు గోధుమ పిండి, ఆ కప్పులోనే 1 అరకప్పు శనగపిండి, 1 చిటికెడు ఉప్పు, 1 అర స్పూను బేకింగ్ పౌడర్, ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి, ఇలా పొడి పొడిలాడిపోవాలి. తర్వాత ఇప్పుడు కొంచెం ఒక్కొక్క 2 స్పూన్లు పాలు వేసుకుని, కాసి చల్లార్చిన పాలు వేసుకుని మనకి చపాతీ పిండిలా కట్టుకోవాలి, ముద్దగా చేసుకోవాలి. ప్లేట్ తీసుకుని ముందు నూనె వేసుకుందాం ప్లేట్లో. నూనె వేసుకొని మొత్తం ప్లేట్ నిండా అప్లై చేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఈ బటర్ పేపర్ మీద మొత్తం బిస్కెట్లు వేయడానికి మొత్తం అప్లై చేసుకుంటే అంటుకోకుండా వస్తాయి బిస్కెట్లు. ఇప్పుడు ఇలా ముద్ద కట్టుకుని ఇంత గట్టిగా కట్టుకోవాలి. మనం చపాతీ పిండి కంటే కూడా గట్టిగా పెట్టుకోవాలి. చూసారు కదా. దీన్ని ఇప్పుడు మనం అన్నీ ఒకే సైజు బిస్కెట్లు రావాలంటే ఒక చిన్న గుంట గరిటె తీసుకుని దీంతో సమానంగా తీసుకున్నామంటే మనం అన్నీ సమానంగానే వస్తాయి బిస్కెట్లన్నీ. ఇప్పుడు బిస్కెట్ని ఇలా తయారు చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి. క్రాక్ వస్తుంది, పర్వాలేదు. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇలా మొత్తం అన్నీ తయారు. కొంచెం గ్యాప్ ఇచ్చి 1 అంగుళం గ్యాప్ ఇచ్చి బిస్కెట్ పెట్టుకోవాలి. మొత్తం అన్నీ తయారు చేసి చూపిస్తాను.
చూసారు కదా, నేను అన్నీ ఇలా తయారు చేసుకున్నాను. నాకైతే ఎన్ని బిస్కెట్లు అయినాయి. ఇలాగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకుని పెద్దది మనకి ప్లేట్ సరిపడగా ఒక కళాయి ఉంటే పెట్టుకోండి. లేకపోతే తవా పాన్ ఉంటుంది కదా, తవా పాన్ మీద పెట్టుకున్నా అయిపోద్ది. ఇలా స్టాండ్ పెట్టుకుని ఒక 5 నిమిషాలు హీట్ అవనివ్వండి. ఇది 5 నిమిషాలు హీట్ అయింది కదా, ఇప్పుడు నెమ్మదిగా దీంట్లో పెట్టుకోవాలి. దాని మీద మూత పెట్టుకోండి. హోల్ ఉంటే హోల్కి చిన్న పేపర్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇది ఇలాగ 15-20 నిమిషాలు ఉంచుకుంటే మనకి బిస్కెట్లు అయితే బేక్ అయిపోతాయి. 20 నిమిషాలు అయింది, చూద్దాం. చల్లారాలి. ఇవి చల్లారితేనే కానీ మనకి ఇదవ్వు. పూర్తిగా బేక్ అయిపోవాలి. ఇప్పుడు బేక్ అయింది కదా, కొంచెం చల్లారితే మనకి బిస్కెట్ అయితే తయారవుద్ది. చల్లారాక చూపిస్తాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు 20 నిమిషాలు అయింది కదా, మూత తీసి చూద్దాం. బిస్కెట్ అయితే గట్టిపడింది. ఒక్క 10 నిమిషాలు చల్లారి పెడదాం బయటికి తీసి. బిస్కెట్ అయితే ఇలా వచ్చినాయి. పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టండి. వెనకాల బాగానే కుక్ అయింది. బాగా బేక్ అయింది. టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సూపర్. గోధుమ పిండితో అయితే బిస్కెట్లు ఇలా వచ్చినాయి. పిల్లలకి పెట్టండి, హెల్తీగా ఉంటుంది. ఇంట్లోనే చేసి తయారు చేసి పెడితే ఇలాగా పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ అన్నీ చేసి చూపిస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అన్నీ కూడా తెలుస్తాయి. మీరు అందులోనే మీరు ఏ ప్రాంతం నుండి మీరు చూస్తున్నారో మాకు కామెంట్లో చెప్పండి. మాదైతే రాజమండ్రి. బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. గోధుమ పిండితో బిస్కెట్లు చాలా హెల్దీ. ఇలా చేసి పెట్టండి పిల్లలకి. మీరు తయారు చేసుకున్నాక ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.